హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి అకాడమిక్ ఇంటిగ్రిటీ. సో మేబీ లైక్ ఈ టర్మ్ అనేది మీరు కొత్తగా వినొచ్చు. సో బేసికల్గా ఏమవుతుందంటే ఈ టాపిక్ వచ్చేసి ఎవరైతే ఐర్లాండ్లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ఎల్స్ మీరు మాస్టర్స్ చేద్దాం అనుకుని ప్లాన్ చేస్తున్నారో సో ఈ టాపిక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సమ్టైమ్స్ ఈ టర్మ్ ఉంది కదా, సో ఈ టర్మ్ మీకు ఏమన్నా అకాడమిక్ ఇంటిగ్రిటీ సివియర్గా అయితే ఈవెన్ మీరు డిపోర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను అకాడమిక్ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడాలనుకుంటున్నా కంప్లీట్గా. సో ఎవరైతే అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారో ఆల్రెడీ ఉన్నారో కూడా సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఈ వీడియో నుంచి కొత్తగా ఏమన్నా నేర్చుకొని ఉంటే సో ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీరు మాస్టర్స్ చేస్తున్నట్టయితే. సో అంతకన్నా మొదలు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బేసిక్గా వచ్చేసి అకాడమిక్ ఇంటిగ్రిటీ అంటే ఏమంటే, సో మనం ఏమైతే ఎగ్జామ్స్ ఆర్ఎల్స్ అసైన్మెంట్స్ చేస్తాం కదా, అది మనం చీట్ చేసిన సో ఇది అకాడమిక్ ఇంటిగ్రిటీ అనేది పడిద్ది అనమాట. చీట్ చేసిన ఆర్ఎల్స్ లైక్ చీట్ అంటే నథింగ్ బట్ లైక్ మోస్ట్ ఇక్కడ మనకి బేసికల్గా పడేది ఏమంటే ఏ టూల్స్ యూజ్ చేసినా వేరే వాళ్ళ కంటెంట్ సేమ్ కంటెంట్ని మనం అప్లోడ్ చేసినా సో ఇది అనేది పడిద్ది అనమాట. సో ప్రతి కాలేజ్లో కమిటీ ఉంటుంది అనమాట. సో ఏ కమిటీ అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళు బేసికల్గా ఏం చేస్తారంటే, సో ఇన్ కేస్ మనం ఏమన్నా కంప్లీట్గా తీసుకొని యూజ్ చేసి మనం అప్లోడ్ చేస్తే సో మన ప్రొఫెసర్స్ వ్యాలిడేట్ చేస్తారు, ప్లస్ వాళ్ళు కూడా మాన్యువల్కి కూడా వ్యాలిడేట్ చేస్తారనమాట. సో ఇది అకాడమిక్ ఇంటిగ్రిటీ కింద వచ్చింది అనమాట. సో బేసికల్గా ఇక్కడ ఏమవుతుందని అంటే, సో మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మనకు తెలిసిందే సో కామన్గా మనం వాడేది అంటే ప్రతి ఒక్కరు వాడేదంటే చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ప్రతి ఎగ్జామ్స్కి కానీ మనము అసైన్మెంట్స్ చేసేటప్పుడు కానీ చాలా అంటే చాలా హెల్ప్ అయ్యిద్ది. సో అలా అనేసి మనం వాడకూడదా అని అంటే, సో బేసికల్గా ఏమంటే మనము రీడ్ చేసేటప్పుడు వాడచ్చు, కానీ ఆ జనరేటెడ్ కంటెంట్ అంటే నేను కంటెంట్ అంటే ఓన్లీ చాట్ జీపీటీ చెప్పట్లేదు. సో మనకి జెమినీ ఉంది, లైక్ వేరే వేరే టూల్స్ ఉన్నాయి. సో ఆ టూల్స్ డైరెక్ట్ జనరేట్ చేసిన కంటెంట్ మనం డైరెక్ట్ ఇలా తెచ్చి కాపీ పేస్ట్ చేయకూడదు అనమాట. సో మీరు లెర్నింగ్ స్టేజ్లో కావాలంటే మీరు చదివేటప్పుడు ఇన్ కేస్ మీరు ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకొని సో మీరు హ్యూమనైజ్డ్ వేలో అయితే రాయొచ్చు, కానీ ఆ కంటెంట్ని డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తే అనమాట ఏమైంది అంటే వీళ్ళు ఎప్పుడైతే చెక్స్ రన్ చేస్తారు కదా, కామన్గా కాలేజ్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకే సపరేట్ ఒక కమిటీ ఉంటుంది. సో దాంట్లో రన్ చేసేటప్పుడు ఏమైందనంటే మనం దొరుకుతాం. సో నెక్స్ట్ నేను మాట్లాడతాం మనం దొరికినాక ఏమైందని. సో బేసికల్గా ఇది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో మన ప్రొఫెసర్స్ చెక్ చేస్తారు, మన కాలేజ్ కూడా చెక్ చేసేది. సో ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అని అంటే కాలేజ్ క్వాలిటీ అనమాట. సో అందరూ కాపీ పేస్ట్ చేస్తే అందరూ ఇంకొకటి వచ్చేసి ఈ అకాడమిక్ ఇంటిగ్రిటీలో మెయిన్గా ఏమంటే ఇంకొకటి వేరే వాళ్ళ వర్క్ మనం సబ్మిట్ చేయకూడదు అనమాట. ఇన్ కేస్ మన ఫ్రెండ్ సేమ్ వర్క్ చేశాడు, అదే అసైన్మెంట్స్ కానీ అదే ఎగ్జామ్స్ కానీ సో సేమ్ థింగ్ అనేది మనము అప్లోడ్ అని చేయకూడదు. సేమ్ కంటెంట్ ఇద్దరు అప్లోడ్ చేసినా అది అకాడమిక్ ఇంటిగ్రిటీ కింద వచ్చింది. బట్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఇక్కడ ఐర్లాండ్లో మనకి ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే జనరేటెడ్ కంటెంట్ చాలా మందికి పడతా ఉందన్నమాట. సో బేసికల్గా ఇది చెక్స్ ఎలా జరిగిద్దంటే, సో కాలేజ్ మనము ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ తీసుకుందాం, సో ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేస్తాం కదా, సో మనకి స్కోర్ వచ్చినా సో స్కోర్ అనేది అది కంటెంట్ అలా అయితే అది ఏమైందనంటే చెక్స్ జరుపుతా రెగ్యులర్గా చెక్స్ అయితేనే ఉంటాయి. సో ప్రతి కాలేజ్లో ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు ఎదర్ ఇది జనరేటెడ్ కంటెంటా వేరే ఆర్ఎల్స్ లైక్ సేమ్ కంటెంట్ని అప్లోడ్ చేశారు, ఎవరైనా కాపీ చేసి పేజ్ చేశాడు అనేసి. సో ఇన్ కేస్ దాంట్లో ఏమన్నా మనము లైక్ ఓకే సో ఇక్కడ జనరేటెడ్ కంటెంట్ తీసుకొచ్చి పెట్టాడు అని వాళ్ళకి ఏమైనా కన్సర్న్ ఏమైనా డౌట్ వచ్చింది మన పైన అంటే, సో నెక్స్ట్ వచ్చేసి ఏమైందనంటే ఇక్కడ సో వాళ్ళు మనని జస్ట్ ఇంటర్వ్యూ లాగా పిలుస్తారనమాట. సో ఖచ్చితంగా సో అప్పుడు ఏమైందనంటే ఇక్కడ సో మెయిన్ ఏమంటే సో ఇది అనేసి మన కాలేజ్లో ఇంటర్నల్గా అయితే జరగదు. సో బేసికల్గా ఏమైందనంటే వేరే కాలేజెస్ నుంచి ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉన్న ప్రొఫెసర్స్ వస్తారనమాట. సో వాళ్ళు వచ్చి సో మనని క్వశ్చన్ చేస్తారు. సో క్వశ్చన్ చేసి సో వెదర్ లైక్ క్వశ్చన్ అంటే కొన్ని క్లారిఫికేషన్ తీసుకుంటారు. సో నువ్వు ఎలా రాసినావు, సో వాళ్ళకి ఎక్కడెక్కడ డౌట్ ఉంది, సో ఈ కంటెంట్ ఎలా నుంచి వచ్చింది అనేసి వాళ్ళు ఒక క్లారిఫికేషన్ అనేది తీసుకుంటారు అనమాట. సో తీసుకొని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అడుగుతారు. సో టోటల్గా అక్కడ కన్వర్జేషన్ ఏం జరిగిద్ది అంటే మనం ఆ కంటెంట్ని రాసినాము, సో మనకి ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేసుకుంటే
దట్స్ వెల్ అండ్ గుడ్. సో ఏమైతే అకాడమిక్ ఇంటిగ్రిటీ పడిందో అది రిమూవ్ చేస్తారో మీకైతే స్కోర్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. బట్ ఇన్ కేస్ మీరు రాసిన కంటెంట్ కానీ వాళ్ళ అడిగిన డౌట్స్కి కానీ మనం ఆన్సర్ చేయలేకపోతే సో ఎంత సివియర్ ఉంటుందంటే మనకి నెక్స్ట్ రిపీటేటివ్ ఎగ్జామ్ మనకి రాసేకుండదు. వీసా ఎక్స్టెన్షన్ మళ్ళీ స్టాంప్ 2కే మళ్ళీ చేసుకోవాల్సింది ఉంటుంది. స్టాంప్ 2 అంటే బేసికలీ స్టూడెంట్ వీసా. సో దాన్ని మనము ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్ టు సర్టన్ ఎక్స్టెండ్ వరకు ఫైన్. సో ఎలా ఉంటుందంటే ఓకే లైక్ సారి మీరు మళ్ళీ ఇది కూడా ఓకే అంటే లైక్ సమ్ సివియారిటీ అనేది ఉంటుంది అనమాట. కాలేజ్కి వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి వాళ్ళు ఎలా యాక్షన్ తీసుకోవాలి అనేసి. సో బేసిక్గా ఏమైందనంటే వాళ్ళు నెక్స్ట్ రిపీటెడ్ ఎగ్జామ్ రాయడానికి రాదు. సో మళ్ళీ ఆ తర్వాత రాయాలంటే ఇట్స్ ఫైన్, ఒకసారి ఎక్స్టెండ్ చేసుకొని రాయొచ్చు. బట్ కొన్ని కేసెస్లో ఏమైంది అని అంటే సో కంప్లీట్గా మనకి డిప్లొమా సర్టిఫికేట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే లైక్ ఇది 100% అని చెప్పట్లేదు, ఇట్స్ డిపెండ్స్ అపాన్ కాలేజ్. మళ్ళీ ఎంత సివియర్గా ఉంది థింగ్ అనేది మ్యాటర్స్ అయితే అక్కడ. మనం మాస్టర్స్ చేయడానికి వచ్చాం కదా, సో డిప్లొమా ఇది ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా ఇంకా సివియర్ అయ్యి ఏమన్నా అయితే సో సమ్ కేసెస్లో సో మనకి వీసా అనేది కూడా నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అనేది రాదు. సో ఇన్ కేస్ రాకపోతే అప్పుడు ఏం చేయాల్సింది ఉంటుంది అంటే మనం అన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళాల్సింది ఉంటుంది. అందుకే సో మనము ఏమైనా కంటెంట్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ సో రాసేటప్పుడు లైక్ వేరే వాళ్ళ కంటెంట్ అప్లోడ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఏ టూల్స్ అనేది ఎంత మినిమల్గా వాడితే అంత బెస్ట్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో ఈ వీడియోలో మీకు నేను చెప్పిన కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.